పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పార్లమెంటు ఎన్నికలకు గడువు ముంచుకొస్తున్న వేళ అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఇద్దరు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. 1994, 1999 హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి కార్మిక నాయకుడిగా గుర్తింపు పొందారు. అటు వెంకటేష్ నేత, పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ. బీఆర్ఎస్ ఈసారి టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీకి ఇటీవలే రాజీనామా చేశారు. శ్రీ పెద్దిరెడ్డి గారు మురుగన్ గారికి శాలువా కప్తూ బొకే కూడా సమర్పిస్తున్నారు. మురుగన్ గారు తమిళనాడు నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నారు. శ్రీ మురుగన్ గారు శ్రీ వెంకటేష్ నేత గారిని బీజేపీలోకి ఆహ్వానిస్తూ పెద్దపల్లి ఎంపీ, ఫార్మర్ సివిల్ సర్వీస్ గ్రూప్ 1 సర్వీసెస్, అదేవిధంగా ఐఆర్ఎస్లో పనిచేశారు. వారిని శ్రీ మురుగన్ గారిని వెంకటేష్ నేత గారు శాలువతో సత్కరిస్తున్నారు. శ్రీ నారాయణ రెడ్డి గారిని మంతని నియోజకవర్గం, గతంలో జెడ్పీటీసీ పనిచేశారు. ప్రస్తుతం సింగిల్ విండో చైర్మన్గా కూడా ఉన్నారు. వారిని బీజేపీలోకి ఆహ్వానిస్తూ కిషన్ రెడ్డి గారు. షాజాన్ అలీ సిద్దికి గారిని సిద్దికి గారిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. కిషన్ రెడ్డి గారు శాలువతో కప్పి నాంపల్లి నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్లో భాగంగా ఉంది. సిద్దికి గారిని బీజేపీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. శ్రీ ఎంఎల్ కాంతారెడ్డి గారు టీడీపీ సీనియర్ నాయకులు, టీఎన్టీయూసీ రేడియో నాయకులు. వారిని బీజేపీలోకి ఆహ్వానిస్తారు. శ్రీ రాజేష్ నాయక్ గారు ఫార్మర్ గ్రంథాలయ చైర్మన్, భూపాలపల్లి జిల్లా. వారిని బీజేపీలోకి ఆహ్వానిస్తారు. తంగలపల్లి లక్ష్మణ్ గారిని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం. వారిని బీజేపీలోకి సాధారణంగా కిషన్ రెడ్డి గారు ఆహ్వానిస్తారు. దీపక్ గారు రండి. శ్రీ సుబ్బరాజు గారు వారిలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ నాయకులు. వారిని కూడా బీజేపీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ శాలువతో కండువతో ఆహ్వానిస్తారు. శ్రీ సుబ్బరాజు గారు.
శ్రీ జగదీష్ రావు గారిని కూడా బీజేపీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్న మంత్రి నియోజకవర్గం నుంచి.